ఈరోజు మనతో పాటు సత్య శ్రీకాంత్ గారు గురుకులం యొక్క సందేశాలని ప్రాజెక్ట్ని మనకి అందరికీ తెలియజేయడానికి ఈ పిఎంసి ఛానల్కి వచ్చి వివరిస్తున్నారు. 2004 నుంచి ధ్యాన మార్గంలో ఉన్నారు. ఎంతో సేవలు చేశారు. ధ్యాన ప్రచారంలో కానీ ఆత్మజ్ఞానం ఇవ్వడంలో కానీ ఈ పిఎంసిలో కూడా పత్రి సార్తో పాటు ఎంతో ప్రయాణం చేసి ఎంతో నేర్చుకున్నారు. అలాగే పిరమిడ్ మాస్టర్గా, స్పిరిచువల్ సైంటిస్ట్గా 1 సంవత్సరం పాటు పరిశోధనలు చేసి ఎంతో అద్భుతంగా మారిపోయారు. వారే శ్రీకాంత్ గారు. నమస్తే సార్. సార్, మన గురుకులంలో ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే మీరు ఎలా పనిష్మెంట్ ఇస్తారు సార్? సో సనాతన ధర్మం ఏది చెప్తుందో అదే చేస్తాము. సో శ్రీకృష్ణ పరమాత్మలో వారు ఏమన్నారు? దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. దుష్టుల్ని ఏం చేయమన్నాడు? శిక్షణ ఇవ్వమన్నాడు. శిక్ష మనం ఏం చేస్తుంది? ప్రస్తుతం విద్యా వ్యవస్థ ఏం నేర్పిస్తుంది? శిక్షించమని చెప్తుంది. ఎందుకని? ఎలా శిక్షణ ఇవ్వాలో తెలియదు కాబట్టి. మీకు ఒక విషయం చెప్తాను చూడండి. చట్టం, న్యాయం, ధర్మం అంటే గురుకులంలో ఇంకా మనం లోతుగా ఏం చెప్తాం, ఏ విధంగా చెప్తాం అనేది. అంటే మరి ధర్మం అంటే ఏంటి అనేది క్లారిటీ ఇవ్వాలి కదా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. అతని దగ్గరికి ఒక ఏమీ లేనివాడు వచ్చాడు. బట్ హీఈస్ వెరీ టాలెంటెడ్, బట్ ఏమీ లేదు. సో ఈ కోటీశ్వరుడు ఏం చేశాడంటే ఇతనికి తన డబ్బు పరంగా కావచ్చు, తన పలుకుబడి కావచ్చు, అన్నీ మరి సహాయం అడిగాడు. సార్ నన్ను కాపాడి, మీరే నాకు సహాయం చేయాలంటే అన్ని రకాలుగాను, డబ్బు పరంగా కావచ్చు, అతను కాళ్ళ మీద అతను నిలబడి ఫైనాన్షియల్గా సపోర్ట్ కానీ అన్నీ చేశాడు. ఇప్పుడు ఇతను పెద్దానికంటే ఇతనే బాగా రిచ్ అయిపోయాడు. ఓకే, ఇప్పుడు సడన్గా ఏమైందంటే ఈయన దేహత్యాగం చేయడం జరిగింది. తద్వారా ఏమైందంటే ఆయన మంచితనం వలన అందరూ తను మోసం చేసి తన ఆస్తులన్నీ లాగేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ కుటుంబం వీధిన పడింది. ఇప్పుడు ఆయన భార్య, 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఆ భార్య ఏం చేసిందంటే ఈ అబ్బాయి ఒక్కడే తెలుసు ఎవరైతే సహాయం ఏదైతే పొందాడు. ఈవిడ వెళ్ళి కోర్టులో కేసేసింది. మేము ఇలా వీధిన పడ్డాం, పలానా అతనికి మా ఆయన ధన రూపేణ ఇంకా ఎన్ని రకాలుగా సహాయం చేశాడు, ఆ సహాయం జస్ట్ నాకు ఇస్తే చాలు అని కోర్టులో కేసేసింది. ఇప్పుడు కోర్టుకి వెళ్ళింది. కోర్టులో ఆయన మీ శ్రీవారు ఇతనికి డబ్బు ఇచ్చినట్టు ప్రూఫ్ ఉందా? లేదు. చట్టం ఏం చేస్తుంది? కొట్టేస్తుంది కేసు. న్యాయం, చట్టం అంటే నీ విద్యలో చెప్పండి, ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో చెప్పండి. ఏంటి న్యాయం అంటే ఏంటి? నువ్వు డబ్బులు తీసుకున్నావు, నీకు తెలుసు, అవునా? ఈ డబ్బుని వడ్డీతో సహా వాళ్ళకి ఇచ్చే, అదే న్యాయం. ఇంకేం మిగిలింది? ధర్మం. ధర్మం ఏముంటుందంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఒక బికారివాడిలాగా సర్వం అంటే నిన్ను ఒక బిడ్డలాగా స్వీకరించి నీ ఎదుగుదలకి సంపూర్ణంగా నువ్వు ఎదిగే వరకు నీకు సహాయం చేశాడా లేదా? ఇప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళ పాదాల మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా సంపూర్ణంగా ఒక గార్డియన్గా నువ్వు గైడ్ చేయమని ధర్మం చెప్తుంది. చట్టం ఏం చెప్పింది? న్యాయం ఏం ధర్మం ఏం చెప్తుంది? ఈ మూడిట్లో ఏది బాగుంది మీకు? ధర్మము. ఆ ధర్మమే మన పిల్లలకి నేర్పించబోయారు. ఇంకా మోసాన్ని చేసుకోవడానికి, ఒకరికొకరు మోసం చేసుకోవడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మోసం చేయాలి అనిపిస్తే మోసం చేస్తే ఏమైంటుంది అనేది ఆల్రెడీ రామాయణం, మహాభారత గ్రంథాల్లో మోసం చేయటం ఏమైంది, నాశనం చేయడం, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తాం. ఇంకా బయట జరుగుతున్న వాటిలో మాట ఇచ్చి ఆ మాట నిలబెట్టుకోవడానికి ఒక్కొక్కసారి ఎన్నెన్నో దుర్మార్గ పనులు చేయాల్సి వస్తుంది. ఉదాహరణకి దీని గురించి మనం ఏం చెప్తామంటే, మహాభారతంలో ద్రౌపదిని నివస్త్రం చేయడానికి ఈడ్చుకొచ్చిన తర్వాత ఏం జరుగుతుంది అక్కడ? భీష్ముడు ఫస్ట్ వాయిస్ రైజ్ చేస్తాడు, ఒక ఆడపిల్లని అలా చేయటం ఏంటి అని. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, తాత నువ్వు మాట ఇచ్చావు, మేము ఏం చేసినా సరే నువ్వు మమ్మల్ని ఎత్తి చూపు అని. అవునా? ఇదే కదా మాట ఇచ్చింది. ఆయన ఏమవుతాడు? సైలెంట్ అయిపోతాడు. ఏమంటాడు? మరి ఇక్కడ ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందా లేదా? ధర్మం అది. మరి నువ్వు మాట ఇచ్చావని సైలెంట్ అయిపోయాడుగా. ఆయన యొక్క
పతనం అక్కడే స్టార్ట్ అయింది. ఒక ఆడపిల్లని ఆ రోజుల్లో అక్కడ ఆ స్త్రీని తీసుకురావడం అనేది, ఒక ఇంట్లో ఉండే ఆవిడ ఇలా బహిరంగ తీసుకురావడం అనేది, అందులో నివసించేటువంటి ఎంత ఘోరమైనది. అది ఆపకుండా, అది ఆపే శక్తి భీష్ముడికి ఉంది, కానీ ఆపలేదు. ఎందుకని? మాట ఇచ్చినందుకు. మరి ఆ మాట ఇచ్చినందుకు మరి ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందా లేదా? అధర్మం అది. అధర్మమే సార్. ఇప్పుడు మరి మాట బ్రేక్ చేసి హెల్ప్ చేస్తే మరి ఆయన మాటకి విలువ ఉంటుందా? ఉండదు. మరి ఇప్పుడు మాట ఇస్తే నిలబెట్టుకోవాలా వద్దా? నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకోవాలా? మరి ఆడపిల్లకి అన్యాయం జరిగింది కదా, అదే అన్యాయం జరిగింది. మరి నిలబెట్టుకోకపోతే? సో దీన్ని ఏ విధంగా చెప్తామంటే, ఇప్పుడు మనకి ఒక చెట్టు తీసుకుందాం. చెట్టు కొమ్మలు ఉంటాయా, ఆకులు ఉంటాయా? అవి నీతి నియమాలు. నువ్వు ఇచ్చిన వాగ్దానం, అది నీతి కావచ్చు, నువ్వు ఏదైతే నియమం పెట్టుకున్నావో, లేకపోతే నువ్వు ఏదైతే మాట ఇచ్చావో, అవన్నీ కొమ్మలు, ఆకులు. వీటికి ఆధారం ఏంటి? బెరడ్, లాగ్ కదా. అంటే దీనికి అది ఏం రిప్రజెంట్ చేస్తుందంటే ధర్మం. అంటే నీ మాట, ఇప్పుడు ఆ కొమ్మలు ఆధారం ఏంటి? లాగ్ అంటారు కదా, బెరడేనా తెలుగులో అనేది. ఎలాగైతే ఆ కొమ్మలకి ఇది బేసో, ఆ నీతి నియమాలకి ఇదేం రిప్రజెంట్ చేస్తుంది? ధర్మం. అంటే నీ మాట ధర్మానికి కట్టుబడి ఉండాలి. మరి ఇది కూడా మరి భూమి లోపల నుంచి వస్తుంది. ఏంటంటే వేళ్ళు, అది కరుణ. అంటే నువ్వు ఇచ్చిన మాట ధర్మానికి, తర్వాత కరుణ కట్టుబడి ఉంటేనే నీ మాట నెగ్గుతుంది, లేకపోతే నా మాట నెగ్గదు అని వాళ్ళకి మాట ఇవ్వాలి. అంతే సార్ కదా. ఇదే మనం నేర్పించేది. ఓకే సార్. అంటే కంప్లీట్లీ ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. అంటే చిన్నతనం నుంచే పిల్లలకి విత్తనం, ఒక భూమిలో ఒక విత్తనం నాటినట్టు వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు అది ఆత్మజ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టకపోతే ఏమవుతుంది? ఇప్పుడు ప్రపంచం అంతా రాముడు హీరో అండి, కానీ మనకి గురుకులలో రావణాసుడు కూడా హీరోనే. ఎందుకో తెలుసా? నువ్వు ఎలా ఉండకూడదో రావణాసుడు అలా ఉండి మరీ మనకి అనుభవాన్ని, ఒక రోల్ మోడల్ అయ్యాడు. రాముడు ఆ ధర్మం వైపు నించోడానికి ఎన్నో అధర్మాలు చేసే విధమైన ప్రేరణ జరిగింది. ఒకసారి సద్గురు, ఈషా ఫౌండేషన్ సద్గురు గారు ఏమన్నారంటే, యు థింక్ రామ ఈజ్ అ మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్, బట్ నో, హీఈస్ అ మోస్ట్ ఫెయిల్యూర్ పర్సన్. పట్టాభిషేకం తెల్లవారితే, రాత్రికి రాత్రే అడవిలో తన భార్యని ఎవడైతే వెళ్ళాడో కూడా తెలియదు. సుగ్రీవుడికి రాజ్యం లేదు, ఎలా పౌరిస్తాడు? ఎక్కడ చూసినా సరే అధర్మం వైపు వెళితే అతనికి ఈజీగా తన పనులు జరుగుతున్నా కూడా ఎక్కడ అధర్మం వైపు వెళ్ళే, ధర్మం వైపే నిల్చున్నాడు. సీతామాత కూడా, సీతామాత ఎంత గొప్పది, తను ఎన్నో ఆఫర్లు ఇస్తాడు, అయినా సరే తను ఏం చేసింది? గృహస్థు ధర్మాన్ని కట్టుబడింది. అందుకే మన పత్రిసార్ వైఫ్ని కూడా మనం ఒక సీతమ్మ తల్లితో పోలుస్తాం. ఎందుకంటే మరి వారి శ్రీవారు ఇల్లు కుటుంబాన్ని వదిలేసి ప్రచారానికి వెళ్ళినప్పుడు తన మటుకు ఎక్కడ కూడా వాళ్ళ హస్బెండ్ని కంప్లైంట్ చేయకుండా, ఎత్తిపోయకుండా మాటలతో తన ధర్మాన్ని తను చేసుకుంటూ వెళ్ళిందా లేదా? రాముడు సీత ఉన్నారు లేదు, కానీ సీతమ్మ మటుకు మన పత్రిసార్ వైఫ్ ఆవిడ రూపంలోనే. ఆవిడ మనకేం చేయలేదు, బట్ మన గురువు గారు మనల్ని ఇంత ఆత్మజ్ఞానులుగా తయారు చేసే విధంగా ఆ బ్యాక్ సపోర్ట్ చూసారా. అందుకే ఫాదర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, బట్ మదర్ ఈజ్ ద రూట్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ రూట్ లెవెల్ గురించి కూడా చెప్తాము. కంటికి కనిపించే ఫాదరే కాదు, ఆ ఫాదర్ అంత అద్భుతంగా, అంత చక్కగా కనిపించని తల్లి, కంటికి కనిపించిన ఒక శక్తి వెనక నుంచి. అంటే అందుకే ప్రతి పురుషుడు విజయం వెనక స్త్రీ అంటే ఇదే అనమాట, కంటికి కనిపించిన ఒక శక్తి. ఈవెన్ వాళ్ళ పిల్లలు కూడా మరి అంత అద్భుతమైన ఆ ఫ్యామిలీ ఒక రోల్ మోడల్గా. అంటే మన కంటికి కనిపించే ఆ రాముల వారు, సీతమ్మ తల్లి, ఆ దంపతులు మనకి ప్రత్యక్షంగా మనకి వీళ్ళిద్దరు రూపంలో మనం చూడటమే కదా, దర్శించాం. అదే మనం ఇక్కడ చెప్పబోతుంది. ఎక్సలెంట్ సార్. అంటే రాముల వారిని కూడా చెప్తాం, కానీ మన కళ్ళెదురుగానే ఉన్నప్పుడు మరి అలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ గృహస్థ ధర్మాన్ని. సో గురుకులం ఆల్వేస్ టాక్స్ అబౌట్ ద గృహస్థ ధర్మం. ఆ ధర్మం ఎలాగా, ఈ విధంగా. సో దెర్ ఇస్ నో పనిష్మెంట్, శిక్ష కాదు శిక్షణ. ఒక ట్రైబ్ ఉంది భూలోకంలోని, వాడు తప్పు చేస్తే వాళ్ళ పూర్వీకులందరూ ఎంత గొప్ప వాళ్ళంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. తర్వాత వాడు కూడా గతంలో తను చేసిన మంచి మంచి కార్యాలన్నీ కూడా వాళ్ళకి చెప్తారంట ఒక్కొక్కళ్ళు వచ్చి. దెబ్బతో అతను నేనే ఇంత చరిత్రను నేనా ఇలా మైమరిచి అజ్ఞానంతో ఇలా బిహేవ్ చేశాను, తన లోపల రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక తప్పుని తన అంతరంగంలో రియలైజ్ అయ్యే విధంగా
మనం గైడ్ చేస్తాం. అదే ప్రయోగాత్మకంగా నేను మా పిల్లల మీద వాడతాను. అద్భుతం సార్. చాలా చక్కగా వివరించారు. ఇంకా ఇలాంటి జ్ఞానాన్ని, ఇలాంటి సేవని మీరు ముందు ముందు ఇంకా చాలా మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక ఇప్పుడు క్వెషన్ సేవ సార్. అన్న పదం వాడారు. సేవ అంటే స్వ ప్లస్ ఏవ, నేను మాత్రమే. ఓకే సార్. అదే పిల్లలకి మనం నేర్పించేది. ఓకే సార్. వండర్ఫుల్ సార్. అంటే పక్కోడికి చేయట్లేదు, నువ్వు నీ కోసం నువ్వు చేస్తున్నావు. అంటే ఇప్పుడు ఎలా అంటే, ఇప్పుడు నేను ఒక ఈవెంట్ చేయాలనుకోండి, ఒక 10,000 కావాలి, నా దగ్గర 5,000 ఉంది, మీ దగ్గర 5,000 ఉంది. మరి మన ఇద్దరం కలిసిస్తే డబ్బులు కలిసిస్తే అవుతుంది కదా ఈవెంట్, అవునా? అవును సార్. అలాగే ఇక్కడ ఏంటి అంటే, నా దగ్గర శక్తి సరిపోలేదు ఆ ఈవెంట్ చేయడానికి, అందుకని మీ శక్తి కూడా వాడుకున్నాం. అవును. ఓకే. అలాగే నెక్స్ట్ ఏంటంటే, ఇక్కడ నా ఒక్కడి వల్లనే ఆ ఆత్మ పరిణితి చెందటం. ఈ భూలోకంలో ఎవరిదైనా ఏ ప్రణాళిక ఏం చేసుకున్నా అల్టిమేట్గా నువ్వు వచ్చింది భూలోకంలో నీ ఆత్మ బహుకోణాల పరిణితి చెందటం కోసం. సో నా ఆత్మ పరిణితి చెందటానికి నా ఒక్కడి వల్ల శక్తి అవ్వట్లేదు, అందుకని నేను నీకు సహాయం చేసి నీ ఆత్మ సంతృప్తి చెందిన తర్వాత ఆ యజ్ఞ ఫలం ఏదైతే ఉందో, ఆ తృప్తి ఏదైతే ఉందో, అది నాకు శక్తిగా మారి నాకు మరింతగా ఆ సత్యాన్ని స్వీకరించడానికి. ఆత్మ పరిణితి చెందటం అంటే సత్యం స్వీకరించడమే. ఆ సత్యం అంటే బహుకోణాల్లో, ఆ బహుకోణాలు విశ్లేషించే విధంగా ఆ శక్తిని నేను నెలకొల్పుకుంటున్నాను నాలో. అది సేవ అంటే. ఓకే సార్. వండర్ఫుల్ సార్. అంటే ప్రతి విషయాన్ని కూడా సూక్ష్మంగా మనం ఓకే. చెప్పడం అనమాట. అది గురుకులం అంటే. సార్ ఇప్పుడు మన గురుకులంలో అబ్బాయిలకి సపరేట్ అని ఉంటుందా? అమ్మాయిలకు సపరేట్ అని ఉంటుందా? అంటే అమ్మాయిలని, అబ్బాయిలని ఇద్దరిని మీరు గురుకులంలో చేర్చుకుంటారా? లేకపోతే ఉంటదా సార్ ఇలా సపరేట్‌గా అమ్మాయిలనే మేము తీసుకుంటాము, అబ్బాయిలని అని అలా ఏమన్నా ఉంటుందా? లేదా ఎవరినైనా మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, వి విల్ బీ హ్యావింగ్ అ కో ఎడ్యుకేషన్ ఓన్లీ. కాకపోతే మరి గురుకులాలు కన్యా గురుకులని అమ్మాయిలకి, బాయ్స్ గురుకులని సపరేట్గా ఉంది. కానీ మనం స్టార్ట్ చేసేది అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరు ఉంటారు. ఓకే సార్. ఎందుకు అంటే, నువ్వు ఒక అబ్బాయి ఏంటి ఒక అమ్మాయితో ఎలా మైత్రి చేస్తున్నావు, ఒక అమ్మాయిగా నువ్వు ఒక అబ్బాయితో ఎలా మైత్రి చేయాలి, ఒక అబ్బాయిగా నువ్వు ఒక అబ్బాయితో ఎలా మైత్రి చేయాలి, ఒక అమ్మాయిగా నువ్వు ఒక అమ్మాయితో ఎలా మైత్రి చేయాలి, ఇలా మీతో మైత్రి చేసుకుంటూ తర్వాత హౌ యూ రెస్పెక్ట్ ద ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే ఎవరు? నీకంటే పెద్దవాళ్ళు మాత్రమే కాదు, నీ వేదాలు, ఉపనిషత్తులు, మన భారతీయ సంస్కృతిని, ప్రకృతి, ఇవి దీస్ ఆర్ ఆల్సో ఎల్డర్స్. ఎల్డర్స్ అంటే ప్రాణం ఉన్న వ్యక్తులనే కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓల్డర్ దెన్ యూ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎల్డర్ ఓన్లీ. అంటే అన్నిటినీ నువ్వు మినరల్ కింగ్డమ్ని, ప్రకృతిని ఎలా నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నావు, ఈ విధంగా ప్రతి ఒక్కరితో మైత్రి ఇచ్చి నువ్వు ఒక చైతన్యం అంటే ఎంతసేపు టీస్ చేయటము, మాట్లాడటము, ట్రాప్ చేయటము, ఇలాంటివన్నీ కాకుండా ఏ విధంగా నువ్వు మైత్రి చేయాలి. ఇప్పుడు ఎదుటి వ్యక్తిని నువ్వు మోసం చేయాలి అంటే, ట్రాప్ చేయాలంటే దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి. వాడికి అనిపించింది అనుకోండి, ఓకే నో ప్రాబ్లం, దీని యొక్క కాన్సిక్వెన్సెస్ ఏంటో నేర్పిస్తాం, తెలియచేస్తాం. ఏ విధంగా? రామాయణ మహాభారతంలో కానీ, లేదా మా అనుభవాల్లో కానీ, లేదా మనకి ఇప్పుడు పిఎంసీలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి కదా, ఎంతోమంది మాస్టర్స్ వాళ్ళవి అంటే ఇప్పుడు ప్రస్తుత జమానాలో ఏవైతే ఉన్నాయో అవి చూపించడం కానీ, ఈ విధంగా వాడిని నిర్ణయం తీసుకోకు కొద్దిగా పోస్ట్పోన్ చేయి. ఆ నిర్ణయం తీసుకునే ముందు వాళ్ళకి ఈ విధంగా ఒక విషయాన్ని బహుకోణాల్లో వాడికి విశ్లేషణ చేయిస్తుంటాం. అలాగే వాళ్ళ ఫ్రెండ్ అందరితో కూడా కూర్చోపెట్టి ఒక గ్రూప్గా ఇది ఎలా మనం నిర్ణయం తీసుకోవాలని, ఒక్కొక్కసారి నా వల్ల కాదు కానీ ఎదుటి వ్యక్తి అవుతుంది. నేను ఒక కోణంలో గ్రేట్ అయ్యొచ్చు, మీరు ఇంకో కోణంలో గ్రేట్ అయ్యొచ్చు. ఇప్పుడు ఆ కోణంలో మీరు క్లారిటీ ఉన్నప్పుడు మీరు కావాల్సినవన్నీ నాకు హెల్ప్ చేయొచ్చు, నాకు కావాల్సిన నా రంగంలో ఏదైనా డౌట్ ఉంటే మీకు ఈజీగా హెల్ప్ చేయొచ్చు. ఈ విధంగా మనం వాళ్ళని ఒక్కొక్క దాంట్లో అందుకే చెప్పాను కదా, గురుకులంలో ఫిక్స్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏమి ఉండదు. ఒక్కొక్కడికి ఏదైతే ఇష్టం ఉందో వాడికి ఇంట్రెస్ట్ని బట్టి దానిలో ప్రావీణ్యం చెందే విధంగా మనం గైడ్ చేస్తాం. అలా మైత్రి, ఒక ఆపోజిట్ జెండర్తో అలా మైత్రి, నీ జెండర్తో మైత్రి ఏంటి, మళ్ళీ సేమ్ జెండర్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళ పట్ల రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, చిన్నవాళ్ళ పట్ల కరుణతో ఎలా ఉండాలి, వాళ్ళని నీ స్థాయికి తెచ్చే విధంగా ఏం చేయాలి. ఈ విధంగా కంటికి కనిపించేది కాకుండా కంటికి కనిపించని వాటిని కూడా సత్య దర్శనం, అది మనం పిల్లలకి. వండర్ఫుల్ సార్. అంటే పిల్లలకి సరైన జీవనం అంటే ప్రవర్తన, ఎదుటి వారితో, పెద్దవాళ్ళతో కానీ చిన్న పిల్లలతో కానీ మన ప్రవర్తన ఎలా ఉండాలి అనే దాని మీద మీరు బోధిస్తున్నారు. ప్రతిదీ కూడా సార్. నాకు ఇంకో డౌట్ ఉంది సార్. ఇంతమంది అంటే మీరు ఒకటే అనుకుంటున్నారా, ఇవి అక్కడక్కడ మళ్ళీ స్థాపించాలి బ్రాంచెస్ లాగా అనే ఒక థాట్ కూడా మీకు ఏమైనా ఉందా? ఫస్ట్ మనం ఒక ఇంటేక్ని ఆల్వేస్ రేషియో మెయింటైన్ చేస్తాం, స్టూడెంట్స్ వర్సెస్ ఆచార్య. మనం ఇక్కడ ఆచార్య అంటాం. అవును సార్.
అదే స్త్రీ అయితే మాతృశ్రీ అంటాం. ఇది మనం అక్కడ టీచర్స్కి మనం వాళ్ళని ఆ విధంగా పిలిపిస్తాం. ఫస్ట్ ఈ 30 మందిలో ఎంతమంది ఆచార్యులు ఉన్నారో వాళ్ళని డివైడ్ చేసి ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళు ట్రావెల్ చేస్తారు 10th క్లాస్ వరకు. ఆ మాస్టర్ 10th కావచ్చు లేదా 12th వరకు ట్రావెల్ చేసుకుంటూ వాళ్ళని గమనించుకుంటూ, అంటే పిల్లలకి ఒక వయసు వచ్చిన తర్వాత టీచర్స్తో బాండింగ్ అనేది ఎక్కువ వాళ్ళు ఫీల్ అవుతారు రాదర్ దెన్ ద పేరెంట్స్. సో అక్కడి నుంచి వాళ్ళకి ఏం చేస్తామంటే ఆ బాండింగ్ అనేది వాళ్ళ ఎదుగుదలకి ఏ విధంగా సహాయ విధంగా వాళ్ళకంటూ ఒక పరిపక్వత వచ్చే విధంగా, ఆ మెచ్యూరిటీ వచ్చే విధంగా, ఒక 10th క్లాస్ కావచ్చు 12th క్లాస్ వరకు కావచ్చు, ఆ విధంగా వాళ్ళకి మనం ఆ ఆచరణని స్పెసిఫిక్గా పెడతాం అనమాట. అలాగే నేను వేరే వాళ్ళతో లేదని కాదు. సో హీ విల్ బి ట్రావెల్ విత్ దెమ్. పిల్లలకి గైడ్ చేసుకుంటూ పిల్లల దగ్గర నుంచి ఆచార్యులు కూడా నేర్చుకుంటుంటారు. ఓకే సార్. ఈ విధంగా ఆచార్యుడికి విద్యార్థికి మధ్య ఆ బాండింగ్. ఒక అమ్మాయిలా ఎలా బిహేవ్ చేయాలి, ఒక అబ్బాయిలా ఎలా బిహేవ్ చేయాలి, ఒక స్త్రీకి ప్రత్యేకంగా కొన్ని ఋతుక్రమం కావచ్చు, ఇంకోటి ఏమైనా ఉంటాయి. సో వాటిని ఏ విధంగా దానికి సంబంధించిన జ్ఞానం కానీ, ఆ విధమైన రెస్పెక్ట్ ఎలా ఇవ్వాలి, ఆ టైంలో ఆ పిల్లలకి ఆడపిల్లలకి ఏ విధమైన సపోర్ట్ ఇవ్వాలి, ఒక అమ్మాయిగా లేదా ఒక అబ్బాయిగా, ఒక ఎల్డర్గా, ఇవన్నీ కూడా మనం అక్కడ గురుకులలో పిల్లలకి నేర్పిస్తాం. దెర్ ఈజ్ నో యూనిసెక్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఒక అబ్బాయిని ఎలా పెరగాలి, ఒక అమ్మాయి ఎలా పెరగాలి, ఇవన్నీ కూడా మనం ఆ విద్యలో బాగా నేర్పిస్తాం. చాలా బాగా వివరించారు సార్. ఇంకొక క్వశ్చన్, ఇప్పుడు భారత సంస్కృతి అంతా కొంచెం పోతుంది, అంటే జనరేషన్ మారే కొద్దీ అంతా మర్చిపోతున్నారు. ఇప్పుడు మన గురుకులంలో ఏవేవి యాక్టివిటీస్ సార్, అంటే పిల్లలకి ఉదయం నుంచి రాత్రి వరకు మన గురుకులంలో ఎలాంటి యాక్టివిటీస్ మనం వీళ్ళకి ఇస్తున్నాం? 64 కళలు ఇస్తాం. ఓకే సార్. శ్రీకృష్ణ పరమాత్ములు వారు చెప్పిన 64 కళల్లోనూ 64 కళల్ని వాళ్ళకి పరిచయం చేస్తాం. అందులో ఆ కళల్లో వాళ్ళకి ఏదైతే వాళ్ళకి అందులో ఎక్స్పర్టైజ్ అని వాళ్ళ ప్రణాళిక ప్రకారం అనుకుంటున్నారో అందులో వాళ్ళకి విద్య నేర్పిస్తాం. దీనికి ఇంకోటి ఏంటంటే ఈ కరికులంకి మనం ఆర్ఎస్ఎస్ సపోర్ట్ చేయబోతోంది. మన ఆర్ఎస్ఎస్ హెల్ప్ కూడా తీసుకుంటున్నాం. కర్ణాటకలో ఉన్న ఏదైతే విద్యని దానం చేసే గురుకులాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ బ్యాకప్తోనే. ఆల్రెడీ ఒక శుభం కరోతి అని ఒక గురుకులం వాళ్ళు ఏం నేర్పించాలనే దాని మీద చక్కగా ఒక పెద్ద గ్రంథమే రాశారు. అందులో భాగంగానే మనం ఇక్కడ ఈ డాక్యుమెంట్ ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది గురుకులం పట్ల అవగాహన మీద. ఇది నేను ఇంకొక మాస్టర్ వెంకటేష్ గారితో హెల్ప్ తీసుకొని ఒక డాక్యుమెంట్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది సాఫ్ట్ కాపీ కూడా ఉంది. ఎవరికి ఏం కావాలన్నా కూడా ఇస్తాను. హార్డ్ కాపీ తీసుకొచ్చాను. సో ఇందులో వాట్ ఈస్ టాట్ ఇన్ గురుకులం ఇన్ ఈచ్ గ్రేడ్, ఈచ్ క్లాస్ అనేది కూడా ఒక సపరేట్గా ఒక పేజ్ ఇలా తయారు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ఇప్పుడు 6th నుంచి పీజీ వరకు, ఇప్పుడు 6th క్లాస్, ఇప్పుడు మీ అమ్మాయి 6th క్లాస్ చదువుతుంది కదా, ఇప్పుడు మా అమ్మాయి 6th క్లాస్ చదువుతుంది అని అంటారు. 6th అని తెలుసు అంటే 6thలో ఏం చదువుకుందా మీకు తెలుసా? నాకు తెలుస్తుందా? ఇక్కడ మనం ఏం చేస్తామంటే 6th నుంచి పీజీ వరకు 6thని 6th అను భక్తిగణ శ్రద్ధగణ అంటాం, 7thని మేధస్సు, 8thని ప్రజ్ఞ, 9th ప్రతిభ, 10th ధృతి, 11th ధీ, 12th తపస్సు, ఫస్ట్ ఇయర్ తేజస్సు, సెకండ్ ఇయర్ ఓజస్సు, థర్డ్ ఇయర్ వర్చస్సు, పీజీ1 శ్రేయస్సు, పీజీ2 యశస్సు. యశస్సు అంటే వన్నెస్. ఇప్పుడు భక్తి శ్రద్ధ. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళకి మనం భక్తి శ్రద్ధ ఏంటో ఏదైనా వినేటప్పుడు భక్తి శ్రద్ధలతో వినాలి అంటారు. అసలు భక్తి అంటే ఏంటి, శ్రద్ధ అంటే ఏంటి? శ్రద్ధ అంటే ఇది సంస్కృతం పదం, దీన్ని శ్రద్ధ అంటారు. శరత్ అంటే ట్రూత్, ధ అంటే టు హోల్డ్ ఆర్ టు డైరెక్ట్ వన్ మైండ్. శ్రద్ధ అనేది టు డైరెక్ట్ వన్స్ మైండ్ టువర్డ్స్ ద ట్రూత్, టువర్డ్స్ ద హార్ట్, టువర్డ్స్ ద ఫెయిత్ఫుల్నెస్. ఇది శ్రద్ధ అంటే ఫస్ట్ వాళ్ళని వచ్చిన తర్వాత సత్యం వైపు ప్రయాణం చేసే విధంగా ఆ భక్తితో ఆ శ్రద్ధ అంటే ఫస్ట్ వాడు చూస్తాడు, వింటాడు, నేర్చుకుంటారు, ప్యారలల్గా ఎంజాయ్ చేస్తుంటారు. చూసిన దాన్ని విన్నదాన్ని ఎంజాయ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు తెలుసుకున్నాం కదా, అంటే చూశారు కదా, ఇప్పుడు ఇది ఎందుకని ప్రశ్న వేయడం మొదలుపెట్టాలి. ఇది ఎందుకు ఇలా, దాన్నే మేధస్సు అంటారు. అంటే 6th క్లాస్లో భక్తి శ్రద్ధ అంటే ఏంటి, మనకి చెప్తాడు పిల్లలు, అమ్మా నేను భక్తి అంటే ఏంటి, శ్రద్ధ అంటే ఏంటి నేర్చుకున్నానని మనకే ఎడ్యుకేట్ చేసే విధంగా ఉంటుంది. మనం చెప్పడం కాకుండా ఇప్పుడు పిల్లల దగ్గర మనం తెలుసుకోవాలి. అదే వాళ్ళకి నేర్పిస్తాం. భక్తి శ్రద్ధ గురించి చెప్పి అందరినీ ధ్యానంలో కూర్చోబెట్టి
వాళ్ళకి ఏమైనా ఇంట్యూషన్ ద్వారా ఏమైనా వచ్చిందా అని చిన్నప్పటి నుంచే వాళ్ళ ఇన్నర్తో కనెక్ట్ అవుతుంది. సోర్స్ ద కనెక్టివిటీ అనే దాన్ని దిస్ ఈజ్ వాట్ శ్రద్ధ మీన్స్. శ్రత్ ప్లస్ ధ ఈజ్ ఎ శ్రద్ధ. శ్రత్ అంటే ట్రూత్, హార్ట్. ధ అంటే టు డైరెక్ట్స్ వన్ మైండ్. సో వీఆర్ డైరెక్టింగ్ ద మైండ్ టువర్డ్స్ ద ట్రూత్ అండ్ హార్ట్. అదేవిధంగా మైండ్ని సైలెంట్ చేయడం వల్ల వాళ్ళకి ఎక్కువసేపు ధ్యానం చేయక్కర్లా, ఎందుకంటే వాళ్ళకి ఇంకా అంత లాజిక్ మైండ్ ఫామ్ అయింది. ఎక్కడైతే ఆ అభిప్రాయం ఏర్పడే వయసు ఉందో అక్కడి నుంచే మనం వాడికి సత్యంపై ప్రయాణం చేసే విధంగా మెల్లగా పరిచయం చేసుకుంటూ అందులో జీవించే విధంగా చేసుకుంటాం. భక్తి, ఇప్పుడు భక్తి అంటే భజ్ ప్లస్ తి. భజ్ అంటే టు షేర్, సో తి అంటే ఇట్స్ స్టేట్ ఆఫ్ సర్వింగ్, షేరింగ్, ఎంగేజింగ్ ఇన్ ఎ లవింగ్ సర్వీస్. ఇది భక్తి అంటే. ఈ విధంగా భక్తి గురించి చెప్పి చేస్తాం. ఇప్పుడు మేధస్సు అంటే నువ్వు ఏదైతే చూసావో, ఏది భక్తి శ్రద్ధ గణలో, గణ అంటే క్లాష్, ఏదైతే చూసావో, నేర్చుకున్నావో, ఎంజాయ్ చేసావో, ఇప్పుడు దాన్ని క్వశ్చన్ చేయడం మొదలు పెడతాం. అంటే మూలాల్లోకి వెళ్ళే ప్రయత్నం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ నువ్వు వింటని నేర్చుకోవాలి. ప్రతిసారి గ్రేటేనా? ఎందుకు గ్రేటు? జ్ఞానం ఉంది కాబట్టి. జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడ చదివారు? ఏ గురుకులంలో చదివారు? ఎవరైనా గురువుజీ? ఏం లేదు. పత్రి సారు గ్రేటే, కానీ ఆయన జ్ఞానం ఉండటం వల్ల గ్రేట్ కాదు. ఆయన ఎప్పుడు నిరంతరం శూన్యంలో ఉంటారు. శూన్యంలో ఉండటం వల్ల సోర్స్తో కనెక్ట్ అయింటారు. అక్కడి నుంచి ఆ విశ్వం యొక్క ఉనికి, ఆ ఇంట్యూషన్ వింటారు. అందుకని గ్రేట్. మనం ఏం చేస్తున్నాం? ప్రతిసారికి ఎన్నో విషయాలు తెలుసని ఆపేస్తున్నాం. కానీ ఎలా తెలుసు ఆయన అనే విషయాన్ని మనం క్వశ్చన్ వేయట్లేదు. భగవద్గీతలో ఏం చెప్తున్నాము? అర్జునుడు కృష్ణుడికి చెప్పాడు అంటున్నారు, కానీ కృష్ణుడికి ఎవరు చెప్పారు? ఎవరు క్వశ్చన్ వేరే. ఇలా మూలం దాకా 7 చేపలు కదా మనం మాట్లాడుకున్నాం కదా, సో మూలం దాకా తీసుకెళ్తాం అనమాట. ఇది మేధస్సు. ప్రజ్ఞ అంటే థింక్. ఇప్పుడు క్వశ్చన్ చేసావు కదా, ఇప్పుడు నీకంటూ ఒక ఆలోచన విధానం ఉంటుంది, నాకంటూ నీ ప్రాస్పెక్ట్లో నీకంటూ ఒక ఆలోచన, నీ యొక్క ఆత్మ స్థితిని బట్టి, ఇందాక చాతుర్వర్ణం గురించి మాట్లాడు, ఆ వర్ణం బేస్ చేసుకొని నీకంటూ ఒక అబ్జర్వేషన్, ఒక ఇన్నోవేషన్, ఒక ఎక్స్పర్టైజ్, ఒక రిఫ్లెక్ట్, నీ గత జన్మ జ్ఞాపకాల్లో అనుభవాలన్నీ కూడా బయటికి తీసుకొచ్చే ఆ ప్రజ్ఞ బయటికి తీసుకొస్తాం. ప్రతిభ చెప్పాను కదా, ప్రతి ప్లస్ భా టువర్డ్స్ ద సోల్ జర్నీ. సోల్ జర్నీని ఇక్కడ స్టార్ట్ చేస్తాం. ధృతి అంటే టీచ్. సో 10th క్లాస్లో ద అటెంప్ట్, ఎఫర్ట్ అండ్ ద రిజల్ట్, రివార్డ్. సో టీచింగ్ అనే టెక్నిక్ని వాడతాం. ధి అంటే ధ్యానం అంటే ఏంటి? ధి ప్లస్ యానం. ధి అంటే మూలంలోకి, యానం ప్రయాణం. సో ద మెడిటేషన్ విల్ స్టార్ట్. తర్వాత తపస్సు, ఇంప్లిమెంటేషన్, ఎక్స్పీరియన్స్, మిస్టికల్ ఎక్స్పీరియన్స్, కన్వీనియన్స్. ఇది మనం తపస్సు అనే ఆగడం అంటే 12th. ఇప్పుడు డిగ్రీ, తేజస్సు, ఓజస్సు, వర్చస్సు, ఎంగ్రోస్మెంట్, డివోషన్ అండ్ సైన్స్. తర్వాత శ్రేయస్సు, యశస్సు. శ్రేయస్సులో ఫెయిల్యూర్ని కూడా ఎలా యాక్సెప్ట్ చేయాలి, ఈ విధంగా. యశస్సులో అంటే వన్నెస్. సో ఫైనల్గా వచ్చేసరికి ఆ వన్నెస్ అంటే కలికి అవతారంలో బయటకు వస్తాడు. ఇది మన దగ్గర ఉన్న కంటెంట్. వండర్ఫుల్ సార్, సూపర్, చాలా బాగుంది. దీని ద్వారా ఏంటంటే మనకు అంటే పిల్లలకి తల్లిదండ్రులు చెప్పడం కాదు, ఆ గురుకులంలోనే వాళ్ళన్నీ నేర్చుకొని వాళ్ళని స్టాండర్డ్ చేసుకుంటారు. వండర్ఫుల్ సార్, సూపర్. సార్ ఈ గురుకులంలో ఫీజు ఎలా ఉంటుంది సార్? అంటే దీని గురించి కూడా మీరు వివరించండి. గురువుగారు ఎంత ఫీజు పెట్టారు మన సంస్థలో జ్ఞానం చెప్పడానికి, ఈవెంట్ చేయడానికి? ఏం లేదు సార్. ఏం చేయమన్నారు? దానం చేయమన్నారు. విద్యాదానం, రైట్? ఇక్కడ జరగబోయేది కూడా విద్యాదానమే. ఉచితంగా సేవ చేస్తున్నారు. అవును. వండర్ఫుల్ సార్, సూపర్. మరి ఫండ్స్ ఎలా వస్తాయి సార్? మీరు ఇప్పుడు ఇంతమందికి ఇవన్నీ చేయాలంటే, మనం నార్మల్గా జాబ్ చేసుకుంటున్నాము, మనం సేవ చేయాలి అంటే ఫండ్స్ కలెక్ట్ అవ్వాలి కదా, మరి మీరు ఎలా ప్రయత్నం చేస్తున్నారు? మీరు ఎలా? భిక్షాటన చేస్తాం. గ్రేట్ సార్. సో భిక్షాటన ద్వారా ఈ ప్రాజెక్ట్ని మనం చాలా హ్యూజ్ లెవెల్లో, అంటే ఇప్పుడు గురుకులాలన్నీ కూడా ఏమవుతుంది అంటే ఇట్స్ బికమింగ్ వెరీ కాస్ట్లీ. ఎందుకంటే ఆ ఆచారాలు తీసుకురావాలి. సంస్కృతం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే మనం ఆ గురుకులాల్ని కావాలంటే ఎంతో మనకి చాలా హ్యూజ్ అమౌంట్ కావాలి. ఫస్ట్ అది మన డబ్బు అడగాలంటే ముందు మనం పేపర్ మీద ఒక్కటే ఉంది,
ఇంకా ఇది గ్రౌండ్ రియాలిటీలోకి రాలేదు. ఇంకా ఇది ఏంటంటే అవేర్నెస్ అనమాట. సో ఇప్పుడు మనకి ఒక ట్రస్ట్ లేకుండా, బోర్డు లేకుండా మనం డబ్బులు అడిగితే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు. సో అందుకని ఫస్ట్ ఇది ఏంటంటే ఒక అవేర్నెస్ లాగా తీసుకొద్దామని. ఓకే. దీనికి ఎన్నో ఫండ్స్ కావాలన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఈరోజు ఇక్కడ ఈ గురుకులం గురించి పిఎంసి ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ భూలోకంలోకి రావాలి అంటే ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ హార్ట్ఫుల్గా ఇది రావాలని, భూలోకంలోకి రావాలని కోరుకుంటే ఆ శక్తితో ఏమంటారు, అది పుల్ చేస్తుంది ఆ హార్ట్. ఓకే సార్. అండ్ ఇంకా ఈ ఫండ్స్ ఎలా మనం ఆకర్షిస్తామంటే, ఉదాహరణకి నేను ఒక ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాను. 10 కోట్లు కావాలి. ఓకే. మీరున్న ఫైనాన్షియల్ స్థితికి ఒక 10,000 ఇస్తాను. 10,000 10 లక్షల ఎంత ఎంత వీలైతే అంత సార్. అదే ఎంత, ఒక 10,000 అనుకుందాం. అనుకోండి 10,000 అనుకో. ఇప్పుడు నాకు కావాల్సింది 10 కోట్లు. ఒక ఈవెంట్ చేద్దాం అనుకుంటున్నాం, జనరల్ నాట్. మీరు 10,000 ఇవ్వగలంటారు. మరి 10,000కి తో ఈ 10 కోట్లు, ఆ 10 కోట్ల ఈవెంట్ని చేయగలగలం? చేయలేరు. గురుకులం ఏ విధంగా ఇప్పుడు ఈ హార్ట్ఫుల్ విషెస్ ఇవన్నీ ఏంటి అంటే ఏ విధంగా అది ప్రభావితం చూపిస్తుందంటే, ఇప్పుడు మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంది ఏంటంటే ఆకారం, ఆకారం, అవునా? అవును సార్. ఆకారం గురించి మాట్లాడి, నిరాకారం గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పద్రి సార్ పెద్ద కూతురు జస్ట్ పరిణిత మాత్రమే కాదు, వారు అందించిన జ్ఞానాన్ని మనం బహుకోణాల పరిణితి చెందాలి, అది అక్కడ ఇండికేషన్, అవునా? అవును సార్. పరిణితి చెందాలనే విషయాన్ని అది ఈ మానవాళికి తెలియడం కోసం పరిణిత అని పేరు పెట్టుకుని వచ్చారు. పరిణితి చెందితే ఏమవుతుంది అనేదాన్ని, అందుకని నెక్స్ట్ పరిమళ, ఆత్మ సౌందర్యం పరిమళిస్తుంది. పరిణితి చెందితేనే పరిమళిస్తుంది. పరిమళిస్తుంది. అందుకని ఫస్ట్ పరిణిత గారు పుట్టారు, తర్వాత పరిమళ గారు పుట్టారు. అంతేగాని పరిమళ గారు పుట్టి పరిణిత పుట్టలేదు. సీక్వెన్స్ కూడా చూసారా? అవును ఒక సార్. గురువు అనేది ఎంత అంటే సూక్ష్మం. ఇప్పుడు మీరు స్థూలము, కంటికి కనిపించని చైతన్యం, రెండు ఉందా? ఇప్పుడు మీరు ఒక 10,000 ఇస్తా అన్నారు, ఓకే, అది స్థూలము. మరి సూక్ష్మం ఏంటి? ఇక్కడ దేవుడి లెక్క, మనిషి లెక్క అని రెండు ఉంటాయి. నేను నెలకి ₹1,00,00,000 సంపాదిస్తున్నాను అనుకోండి, 10% సొసైటీకి ఇవ్వాలి. ఎంత? 10 లక్షలు. మీరు నెలకి 10,000 సంపాదిస్తున్నాను అనుకోండి, మీరెంత? 10% 1,000. నేను 10 లక్షలు ఏదైతే సొసైటీకి 1 మంత్ ఇస్తానో, అది సంవత్సరం అంతా మీరు బతుకుతారు. అంటే ఇప్పుడు ఎవరు డబ్బులు ఇస్తే ఎక్కువ ఇస్తున్నట్టు? నా 10 లక్షలు ఇచ్చే ముందు మీ 1000 ఎంత? ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్. ఇది మనిషి లెక్క. దేవుడి లెక్క ఏంటంటే, నా 10 లక్షలు మీ 1000తో సమానం. ఎందుకని? నా స్థితికి అది 10 లక్షలు, మీ స్థితికి 1000. మీ స్థితికి తగ్గట్టుగా మీరు ఇచ్చారు, నా స్థితికి తగ్గట్టుగా నేను ఇచ్చాను. అంతే సార్. ఇప్పుడు నేను 5 లక్షలు ఇచ్చాను, మీరు ₹1000 ఇచ్చారు, మీ 1000 పవర్ఫుల్. ఈ బేస్ చేసుకొని ఇప్పుడు ఇందాక ప్రశ్న గురించి, మీరు 10,000 మీరు ఇప్పుడు ఒక ఆత్మజ్ఞాని. మీరు కేవలం ఈ శరీరం అనే భావంతో జీవించట్ల, ఆత్మజ్ఞానికే ఇస్తున్నారు. నేను వచ్చిన ఈవెంట్ ఒక ఉన్నతమైన అనే విషయం మీకు తెలుసు. ఇప్పుడు 10 కోట్లు కావాలంటే మీరేం చేస్తారంటే, మీరు స్థూలమే కాదు సూక్ష్మం కూడా, మీరు ఒక క్షణం ఆ 10,000కి శక్తినిస్తారు. ఏ విధంగా? ఈ 10 లక్షలని, ఈ 10 కోట్లని ఆకర్షించే విధంగా. ఇప్పుడు ఆ 10,000 కంటికి కనిపించేది 10,000 స్థూలము, కానీ సూక్ష్మం ఏంటి? ఆ 10 కోట్లు సంపూర్ణం అయ్యే విధంగా తొలిగా మీరిస్తున్నారు. అవును. ఇప్పుడు ఈ 10,000 నా దగ్గర ఉంది కదా, ఈ 10,000 ఏం చేస్తుందంటే ఆ 10 ఇంకొక స్థితికి, ఆకర్షిస్తుంది. ఇంకొకరి స్థితికి అది 10 కోట్లు అవును, అయ్యిండొచ్చు. ఈ 10,000 ఆ 10 కోట్లను ఆకర్షిస్తుంది. అవును. ఇప్పుడు మీ రేంజ్ ఏంటి? దిస్ ఈజ్ ద లక్ష్మీ కాన్షియస్నెస్, అబెండెన్స్. వచ్చిన వాళ్ళకి మీ స్థితికి తగ్గట్టుగా స్థూలము ఇస్తూ, ఆ ఎదుటి వ్యక్తికి ఆ సంపూర్ణం కావాల్సిన ఆ చైతన్యాన్ని ఆకర్షించగలిగే స్థితిని కూడా మీరు ఇవ్వగలరు. గుడ్ సార్, సూపర్, వండర్ఫుల్. అంటే మిమ్మల్ని మీరు ఒక అబెండెన్స్ అంటే ఇదే, కోట్లు ఉండటం కాదు. బీయింగ్ హార్ట్ఫుల్ ఈజ్ ద అబెండెన్స్. ఇవే బ్లెస్సింగ్స్గా, ఇవే విషెస్గా. అందుకే మరి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి హార్ట్ఫుల్గా విషెస్ ఎందుకు తీసుకుంటాం? ఆ విష్ చేస్తే అయిపోతుందా? ఎలా అవుతుంది అంటే ఇదనమాట. ద హార్ట్ఫుల్ విషెస్, ఇట్ విల్ పుల్ వాట్ వీ వాంట్. సో ఈ విధంగా ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనం ఇప్పుడు ఈ దీని యొక్క ఉద్దేశం, ఇప్పుడు ఈ గురుకులం యొక్క ఈ టాపిక్ తీసుకురావడం ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మనీ ఫండ్స్ కాదు, ప్రస్తుతం అవేర్నెస్. ఎంతోమంది హార్ట్ఫుల్గా అనుకుంటే దానికి సంబంధించినవన్నీ కూడా ఈ భూలోకంలోకి మనకి ఏదైతే వనరులు అవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. వనరులు అంటే మనీయే కాదు, ఫ్రీగా సర్వీస్ చేసేవాళ్ళు ఉంటారు, ఇంకా ఎన్నో రకాలుగా మనం ఊహకు కూడా అంది. కొంతమంది సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడు ప్రతిసారి చూడండి, ఈజ్ అబెండెంట్, కానీ ఆయన దగ్గర 9 పైసా లేదు, ఒక సెల్ ఫోన్ లేదు, ఒక అకౌంట్ లేదు, కానీ ఎక్కడికి వెళ్ళినా రాజాలాగా జీవితం నడిచిందా లేదు? అవును. ఏ విధంగా? దట్ ఈస్ వాట్ అబెండెన్స్ మీన్స్.
అంటే మీ దగ్గర ఉండటమే కాదు, ఎవరి దగ్గర అయితే ఉన్నదో అనంతంగా ఆ వాళ్ళని కూడా ఇలాంటి యజ్ఞాల్లో పార్టిసిపేట్ Participate చేయించే విధమైన ఆ శక్తి మీలో ఉంది. ఆ శక్తి ముందు ఈ శక్తి ఎలా ఉంటుంది? సో ఇలా ఆకారము, నిరాకారము, స్థూలము, సూక్ష్మము, ఇది లక్ష్మి అబెండెన్స్. వండర్ సార్. మరి ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్ భూలోకంలో రావాలా వద్దా? రావాలి సార్, ఒక ఖచ్చితంగా క్షణం రావాలి. కళ్ళు మూసుకొని ఫ్రమ్ ద హార్ట్ ఇది రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారా? కోరుకుంటున్నాను అలాగే సార్. ప్రేక్షకులకు కూడా చెప్దామా? తప్పకుండా సార్, ఇది అందరికీ వెళ్ళాలి. మనం మీరిచ్చే ఈ సందేశం ప్రతి ఒక్కరికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.